అందరికీ వెల్కమ్ టు సిరి మహేష్ ఫుడ్ ఛానల్. ఇవాళ నేను పనస గింజలతో వడలు చేయబోతున్నానండి. చాలామంది వేస్ట్ దీన్ని ఏం చేసుకోలేమని చెప్పి పడేస్తారండి. అలా అనుకుంటే పొరపాటే. వడలు చేసుకొని తినండి, చాలా బాగుంటాయి. మేము చేసాము, పిల్లలు పెద్దలు అందరూ బాగా తింటారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒక కప్పు పనస గింజలు తీసుకొని బాగా వాష్ చేసుకున్నామండి. వాటిని కుక్కర్లో వేసేసి దానికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి. ఆ గింజలు మునిగేట్టుగా వాటర్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు అయితే వేసుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ పెట్టుకున్నామండి. విజిల్స్ అయితే వచ్చేసాయి. మనకు బాగా సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది గింజ. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే మనకు ఉడకాలి. ఇప్పుడు వీటిని ఇలా హాఫ్ కట్ చేసుకోవాలి. మనం పైన పీల్ అయినా రిమూవ్ చేసుకోవచ్చు అండి. మేము అలానే తీసేసుకుంటున్నాము. ఇలా కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని ఫైన్గా మనము గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అయితే వేయకూడదండి, అలానే ఆడించాలి. అవి ఆల్రెడీ తేమగా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక కప్పులోకి అయితే తీసుకొని ఆడిచ్చిన పేస్ట్ని దాంతోకి పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చాపచ్చాగా దంచుకొని అది కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంకా ఆనియన్ ముక్కలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఆల్రెడీ మనము గింజలు ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు మనం ఉప్పు వేయాల్సిన అవసరం లే. ఇంకా పెనం పెట్టేసి ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనము వీడియోలో చూపించిన విధంగా వడలు అయితే వేసుకోవాలండి. చాలా బాగున్నాయండి. మేము చేసుకొని తిన్నాము, చాలా బాగుంది. మీరు కూడా వన్స్ ట్రై చేయండి. ఇందులోకి మనం శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పనస గింజల వడలు మనకు రెడీ అయిపోయాయి.